అందరికీ నమస్కారం. సింహరాశి వారి యొక్క లక్షణాలు ఇంకా వారి యొక్క అదృష్టం, వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే సింహరాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతటి ఉన్నత స్థితికి చేరుకుంటుంది అనే ఆసక్తికరమైన విషయాలతో పాటుగా ఈ రాశి వారికి ఇక వీరి యొక్క విద్య ఎలా జరుగుతుంది, ఇంకా వీరికి కలిసొచ్చే పనులు ఏంటి, ప్రేమ జీవితం ఎలా ఉంటుంది, దాంపత్య జీవితం ఏ విధంగా సాగుతుంది అనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. మరి మీరు ఇప్పటి వరకు గనక మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు చాలా సపోర్టివ్ గా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అనే విషయం మనందరికీ తెలుసు. అటువంటి ఈ సింహరాశి వారు నాయకత్వపు లక్షణాలను సింహం కలిగినట్లుగానే కలిగి ఉంటారు. కనుక ఈ రాశివారు ఎక్కువగా ఏ రంగంలోన చూసుకున్నా కూడా చాలా సహజ సిద్ధంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉండి నాయకులుగానే ప్రతి రంగంలోనూ వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎంతసేపు వాళ్ళు లీడ్ చేయాలి అంటే ఒక నాయకత్వానికి సంబంధించినటువంటి గుణాలు కలిగి ఉండడం అనే ఆలోచనలు వీళ్లకు ఎక్కువగా కలిసి ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎవరితోనైనా సరే చాలా తేలికగా కలిసిపోయి ఎదుటి వాళ్ళ విషయాలను గ్రహిస్తూ ఉంటారు. అయితే ఈ రాశివారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. దీంతో పాటుగా క్రమశిక్షణకు ఇంకా ఆరోగ్యానికి, సమయ పాలనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్లు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన వీరి సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా ఉంటారు. వీరు ఎక్కువగా ఎదుటి వాళ్ళని భయపెట్టి లొంగదీసుకుందాం అనుకుంటే మాత్రం సింహరాశి వారిని ఎవ్వరూ కూడా అంత తేలిగ్గా లొంగదీసుకునే ప్రయత్నం చేయలేరు. ఎందుకంటే వీరు చాలా నిక్కచ్చిగా ఉంటారు. ముఖ్యంగా తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మకపోయినా పెద్దగా పట్టించుకోరు. ఇక వీరి అంచనాలు 100కి 90 పాళ్లు నిజమవుతాయి. అయితే వీరు స్నేహితుల వల్ల మాత్రం, ఇంకా బంధువుల వల్ల, రక్త సంబంధికుల వల్ల, స్త్రీల వల్ల ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం, అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు. ఇక రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధించుకుంటారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు. ఇక సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశివారు. ఉద్యోగుల పట్ల, వారి యొక్క విధుల పట్ల వీరికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. కొనుగోలు చేసిన ఆస్తుల్లో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. అయితే కొన్నిసార్లు వీళ్లు ఎంతో సంపాదించుకున్నా తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతూ ఉంటారు. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. ఈ విషయంలోనైనా సరే వీళ్ల యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలనుకుంటారు. వీళ్లకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇక ఈ రాశి వారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం, అందరికన్నా గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారు ఎప్పుడూ విజయ పదంలో నడవడానికే ఇష్టపడుతూ ఉంటారు. సింహరాశి వారు అధికంగా ఆవేశం పడుతూ ఉంటారు. ఇది వీరికి కొన్ని సమయాలలో నష్టదాయకంగా మారుతుంది. అదేవిధంగా దీనివల్ల కొన్నిసార్లు చిక్కులు కూడా కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు. కనుక వీరికి అభిమానం, దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరి మీద ఉంది. సింహరాశి వారికి సాధారణంగానే శారీరక బలం ఎక్కువ. దీంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ రాశి వారి యొక్క విచిత్రమైన గుణం ఏంటంటే వీరికి ఏవైతే విషయాలు నచ్చవో వాటిని ఎదుటి వాళ్ళలో ఎతుకుతూ ఉంటారు. వాళ్ళని ఎంతసేపు తప్పు పట్టడం, న్యాయం పేరుతో ఇతరులను నిందించడం, గిల్లికచ్చాలు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే సింహరాశి వారికి ఖచ్చితంగా మానవత్వంపై, ఇంకా మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది. కానీ అప్పుడే కొత్తగా పరిచయం అయిన వాళ్ళని కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. ఇది వీళ్లలో ఉన్నటువంటి ఒక బలహీన క్షణంగా కూడా మనం పరిగణించవచ్చు. ముఖ్యంగా జాలిపడే దృశ్యం వీళ్లకు అందం ముందు కనిపించింది అంటే ఇతరులు ఎలాంటి పరిస్థితుల్లోనూ కష్టాల పాలు కాకూడదని, వీళ్లు ఎంత కష్టాల్లో ఉన్నా కూడా
ఇంకా వీళ్ళు ఎంత నష్టంలో ఉన్నా కూడా వాళ్ళ కష్టాన్ని కూడా వీళ్ళ నెత్తి మీద వేసేసుకొని ఇచ్చేస్తూ ఉంటారు, సాయం చేస్తూ ఉంటారు. ఇది వీళ్ళు ఎక్కువగా కొంతమంది వ్యక్తులు ఆసరాగా తీసుకుంటారు. ఇక సింహరాశి వారి నచ్చనివి ఏంటంటే మోసం చేయనివి గాని, నమ్మించి నట్టేట ముంచడం గాని, కపట ప్రేమ చూపించడం గాని అస్సలు రాదు వీళ్ళకి. ఇక సింహరాశి వారికి ఆస్తి, డబ్బు, ఆస్తి పాస్తులు ఇంకా ఇలాంటివి వీళ్ళ దృష్టిలో ఏమాత్రం విలువైనవి కాదు. ఇది వీళ్ళ దృష్టిలో విలువైనవి ఏంటి అంటే ప్రచారకాంక్ష, అలాగే వీళ్ళని పొగిడించుకోవడం, ఇలాంటివి మాత్రం చాలా ఎక్కువగా ఉన్నతమైనటువంటి విషయాలుగా వీళ్ళు పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక స్త్రీని పెళ్లి చేసుకుని, ఒక ఆదర్శవంతమైన స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళని ఒక ప్రేమ దేవతలాగా ఆరాధించాలి అనుకుంటారు. అయితే కొంతమంది విషయంలో ఈ విషయం ఫుల్ఫిల్ అయినా మరికొంతమందికి మాత్రం ఈ ఆశ అనేది తీరదు. ఇలాంటి సందర్భంలో మాత్రం కొంచెం బాధపడుతూ ఉంటారు. సింహరాశి వారికి రవి, కుజ, రాహు ఇంకా గురు మహర్దశలు బాగా యోగిస్తాయి. శని దశ కూడా బానే ఉంటుంది. స్నేహితులు మర్చిపోలేని సాయాలు చేస్తారు. వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం వీరికి మేలు గుర్తుంటుంది. కృషితో మహోన్నతమైన ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు వీళ్ళకి విశేషంగా లాభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా శివార్చన, ఆంజనేయార్చన వీళ్ళకి బాగా మేలు చేస్తుంది. ఇంకా వీరి యొక్క కుటుంబ జీవితం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇంకా వ్యక్తిత్వం కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుంది. దీంతో పాటు వీరి యొక్క దాంపత్య జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. వీరు ఎలాంటి సమయంలో, ఎలాంటి సందర్భంలో పెళ్లి చేసుకున్నా కూడా చక్కగా మంచి జీవితాన్ని అయితే వీళ్ళు లీడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా లీడ్ చేయడం వల్ల జీవితంలో ఉన్నత స్థితిని సాధించుకున్నవారవుతారు. దీంతో పాటుగా వీరు విద్య విషయంలో సాంకేతిక విద్యలో ఎక్కువగా రాణించడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబ జీవితం కూడా ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. బంధువుల పిల్లల్ని కూడా తమ పిల్లల్లానే భావించడం వల్ల వీళ్ళకి బంధువుల పిల్లలతో కూడా మంచి బంధం ఉంటుంది. అయితే ఇంకా ఈ రాశిలో జన్మించిన వారు సంతోషంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి చుట్టూ ఉన్న వారిని కూడా ఎక్కువగా సంతోషంగా ఉంచేలా చేస్తారు. ఇంకా వ్యాపారం విషయానికి వస్తే వీరు ఎక్కువగా సిమెంటు, ఇంకా ఇనుము ఇలాంటి రంగాలలో రాణిస్తారు. ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా కూడా వీళ్ళకి తిరుగుండదు. అలాగని ఒక్కొక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా వీళ్ళలో అధికంగా ఉంటుంది. దీంతో పాటుగా సింహరాశి వారు ఎక్కువగా ఇంకా రాజకీయ రంగంలో బాగా స్థిరపడతారు. కాబట్టి మీరు ఆ రంగం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినా బాగుంటుంది. ఇక గుణగుణాలు చూసుకున్నట్లయితే 10 మందితోనూ కలివిడిగా కలిసిపోతూ ఉంటారు. ఇంకా మంచి చెడులు బేరీజ్ వేసుకుని ఒక విషయంలో ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఇంకా వీరి యొక్క జీవితం అనేది ఎప్పుడూ కూడా సంతోషకరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారని ప్రత్యేకంగా చెప్పొచ్చు. అలాగే వీరి యొక్క అదృష్టం, ఆదాయం అనేది ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఎంతటి పనినైనా సాధించుకోగలను అనే ఒక నమ్మకం అయితే వీరి సొంతం అని చెప్పొచ్చు. ఇంకా వీరి యొక్క ఆస్తులు కూడా చాలా స్థిరంగానే ఉంటాయి. దీంతో పాటుగా వీరు సింహరాశి వారు ఎక్కువగా సూర్యుడికి చక్కగా మీరు పరిహారాలు చేస్తే మాత్రం విశేషమైన ఫలితాలు మీ ముందుంటాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.